అబ్బాయి గారు మీ పేరండి? శ్రీను. శ్రీను. ఏం చేస్తుంటారు? చెప్పాగా వ్యవసాయం చేసేవాడిని. పోయింది. ఒక బాబు ఒక పాప. బాబు లైన్లో లేడు. నాకు కూడా ఏ పూటకపోట గడవటం కష్టం అవుతుంది. మరి పెన్షన్ వస్తుందండి? పెన్షన్ రావట్లా. ఎంత ఉండొచ్చు మీకు వయసు సుమారుగా? వయసు 53 ఉన్నాయి ఆధార్లో. 60 ఉంటే గానీ వేస్తామంటున్నారు. అంటే మరి ఈయన వచ్చిన తర్వాత 50 సంవత్సరాల వాళ్ళకి కూడా లేబర్కి తక్కువ వాళ్ళకి కమ్మోడికి రెడ్డిస్కి వాళ్ళకి 60 ఉండాల్సిందే. మీరు రెడ్డియా? మేము చౌదరీస్. మీరు. ఓకే. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఏ నెలల కాలం వ్యవధిలో పరిపాలనా తీరు ఎలా కొనసాగిస్తున్నారు ఈయన? మీడియంగా పోతుంది అట్టగా. ఓకే. అంటే ప్రజలకి రోడ్లు వేసాడు. రోడ్లు ఇప్పుడు విజయవాడ నుంచి గుడివాడ పోవాలంటే కంకిపాడు నుంచి ఇంతలో గోతులు ఉన్నాయి. నేను మొన్నటిగా గుడివాడ రోడ్డు ఈ లోతు రోడ్లు ఉన్నాయి. కంకిపాడు నుంచి గుడివాడ పోవాలంటే ఒక బాగలేని మనిషి అయితే బస్సులోనే చనిపోతాడు. అంత గోతులు ఉన్నాయి. నీకు ఎలా తెలుసు బాబాయ్ అంటే మేము మొన్నటిదా గుడివాడలోనే ఉండా. ఎలక్షన్ ముందే ఇక్కడికి వచ్చా. నేను మళ్ళీ ఇప్పుడు 2-3 సార్లు పోయి వచ్చా. అయితే ఆ రోడ్లోటి వేస్తుండు, పెన్షన్లు ఎత్తుండు. అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్న చోట, రోడ్లు ఇబ్బందులు ఉన్న చోట ఇబ్బంది లేకుండా చోట రోడ్లు అయితే బాగానే చేస్తున్నారు. రోడ్ల డెవలప్ బాగుంది. సరే అమ్మఒడి అంటే నిదానంగా చేస్తానని అంటుండు. అంటే జగన్ టైంలో అమ్మఒడి అనేసి ఒక్కరికే వేశారు. ఈయన పథకం పేరు మార్చి అమ్మఒడి అని 10 పేర్లు 100కు 10 పేర్లు ఇచ్చాడు. అందరు ప్రతి ఇంటికి చందల 100లో 10 మందికి ఇచ్చాడు. అమ్మఒడి అని పేరు పెట్టుకున్నాడు. అందరికి నీకు నాకు అందరికి వర్తించాలా? నాకు ఒక్కడికి వర్తించి మీరు 10 మంది పోతే ఆగం ఏం గొప్పతనం అది? అది కరెక్ట్ కాదు. 18,000 అందరికి వర్తించినాయా? 45 సంవత్సరాల వాళ్ళు అందరికి వర్తించినాయి చెప్పమను. ఎవరు గుండె మీద చేసుకొని చెప్పమను. 90 మందికి పెట్టి 10 మందికి మిస్ అయ్యారంటే అది వేరు. కానీ 10 మందికి పెట్టి 100 మందికి నేను పెట్టానంటే అది తప్పది. తప్పది. 90 మందికి పెట్టి నేను 100 మందికి పెట్టుకున్నానంటే సాధ్యంగా 10 మంది అంటే పేర్లు ఎక్కలేదని అదని ఇదని ఏదో చేసుకోవచ్చు. వైసీపీ నేతలు చెప్తున్నారు కదండి, ఆయన 10 మందికి ఆయన ఇచ్చాడు, ఈయన కనీసం ఒక్కరికి కూడా లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. వైసీపీ పెట్టాడండి. అన్నా క్యాంటీన్ తీసిదెంగారు. ఎంతమంది బతున్నారు అన్నా క్యాంటీన్? నా బోటోడు నేను వాళ్ళు పుడితే చౌదరీస్ పుట్టొచ్చు, బేదోనిగా. అదే అన్నా క్యాంటీన్ ఉంటావు మొత్తం తింటాగా. కరెక్టా కాదా? మరి నువ్వేం చేసావు? గతంలో అంతా ఇబ్బందిగానే ఉందంటారు. ఏమంటే ఏ పేదవాడన్నా కానీ ఒక ముద్ద పెడితే తింటారు. తీసేసావుగా. మరి నువ్వు చేసింది ఉపకారం ఏముంది చెప్పు? నీకు నచ్చితే చెప్పు. ఇప్పుడైతే పథకాలు ఇంకా మరి అమలు అవుతాయి. వాళ్ళు 4-3 కలిసి చేస్తున్నారు. కొద్దిగా చేసుకుంటూ వస్తున్నారు. ఖజానా లేదాడ. చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి జనం కూడా మొగ్గారు. టైం ఇచ్చి చూడాలంటారు. టైం చూడాలా. అంతా మొన్న 7 నెలలు కాల. చూద్దాం, ఓపిక పడదాం. ఓపిక పట్టలేదనుకో మళ్ళీ పోతారు. ఏముందాడ? ఏ ప్రభుత్వాన్ని అంతే. టైం చూడాలా. ఒకటి చేస్తున్నారు. రోడ్లు చేస్తున్నారు. మరి నిన్న విజయవాడ మునిగిపోయింది. అలా సాధ్యమైనంత మట్టుకి ఇరానాలో బొరానాలో అయ్యో తిరిగి చేశారు నిద్రాగారం లేకుండా. మరి అట్లాగే నిదానంగా ప్రమాణ లేదు చేయలేదనుకో మళ్ళీ దొల్లెత్తారు. ఏముంది ఆడ జనం ఇవాళ ఎవరున్నారు నాన్న తిక్కలోళ్ళు. మంచిది నాన్న.